వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కాదేది కథకనర్హం కథా సంపుటి నుండి తలుపు గొళ్ళెం కథ వింటారు. ఆ రోజు శోభనం. రాత్రి 10 గంటలైంది. అమ్మలక్కలందరూ హాస్యాలాడుతూ శోభని గదిలో వదిలి పైన తలుపు గొళ్ళెం పెట్టేశారు. తలుపు గొళ్ళెం పెట్టగానే సావిట్లో మంచం మీద పడుకున్న కావమ్మగారి గుండెల్లో రాయి పడ్డట్టయింది. బితుకు బితుకుమంటూ తలుపు గొళ్ళెం వంక చూసింది. అమ్మా శోభా, నా తల్లి, నేనేం చేతునే తల్లి అనుకుంది బాధగా. రాత్రి శోభ చీర కట్టుకుని సన్నజాజులు తురుముకుని ముస్తాబవుతుంటే గదిలోకి వెళ్ళి, అమ్మడు, భయమేస్తోందా తల్లి? జాలిగా తల నిమిరి అడిగింది. మా అమ్మ అంటున్నది అర్థం కాక తెల్లబోయి చూసింది శోభ. అదేనే అమ్మడు, రాత్రి గదిలోకి వెళ్ళాలంటే బెంగగా ఉందా? శోభ సిగ్గుల మొగ్గై తలదించుకుంది. కామమ్మగారు రహస్యంగా బుజ్జగిస్తున్నట్టు, పర్వాలేదులే తల్లి, నే సావిట్లోనే ఉంటగా, అందరూ వెళ్ళాక తలుపు గొళ్ళెం తీసుంచుతాలే అంది. శోభ మరింత తెల్లబోతూ చూసింది. పిచ్చి తల్లి, ఎలా చెప్పనే, ఎంత వెర్రిమాలో కానివే తల్లి. మనవరాలు పులి నోట్లో తల పెట్టబోతున్నట్టు తల్లడిల్లిపోతూ ఎలా చెప్పాలో అర్థం కాక తికమక పడుతుండగా కోడలు గదిలోకి రావడంతో మెల్లగా గదిలోంచి వెళ్ళిపోయిందావిడ. 60 ఏళ్లు దాటిన కావమ్మగారికి తలుపు గొళ్ళెం చూస్తే చచ్చే భయం. 50 ఏళ్ల క్రితం మొదటిసారి ఆవిణ్ణి 12వ ఏట రజస్వలై స్నానమైన 4వ రోజే పెద్ద ఇనపగొళ్ళెం ఉన్న గదిలోకి అమ్మలక్కలందరూ తోసి గొళ్ళెం బిగించేశారు. ఆ గదిలో ఇంతెత్తు, అంత లావు, ఇంతింత ఎర్రటి కళ్ళు, అంతంత మీసాలతో 6 నెలల నాడు పెళ్లిపీటల మీద పల్లకిలో కలిసి కూర్చున్న 30 ఏళ్ల ఆ అంబోతులాంటి మనిషి ఆడదానికోసం వాచిపోయినట్టు ఆరాటంగా ఎదురుచూస్తూ రాక్షసుళ్లా గదిలోకి రాగానే ఆ పసిపిల్లని, ఆ ముక్కుపచ్చలారని, ఆ ఒంటి తడి ఆరని పసిపిల్లని అమానుషంగా క్రూరంగా నలిపి రాత్రంతా అనుభవించాడు. గువ్వపిట్టలా గజగజ వణికిపోతూ పిల్లి నోట చిక్కిన పిచ్చిక పిల్లలా గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తున్న ఆ పిల్ల నోరు నొక్కి ఏడిస్తే చంపేస్తానని బెదిరించి తన అవసరం ఇష్టం వచ్చినంతసేపు తీర్చుకుని అలిసి సొమ్మసిల్లే ఆంబోతుల గుర్రు పెట్టి నిద్రపోయాక ఆ పిల్ల గట్టిగా ఏడవడానికి భయపడి వెక్కిపడుతూ ఆ గదిలోంచి పారిపోవడానికి దారులు వెతికింది. రాక్షసిలాంటి ఇనపగొళ్ళెం, అది ఆమెకి అందనంత ఎత్తులో. దిగాలు పడి ఏడుస్తూనే దీపం పెట్టిన ముక్కాలిపీట ఎత్తి తలుపు దగ్గర వేసుకుని తుప్పుపట్టి ఊడిరాని ఆ ఇనప గొలుసుల గొళ్ళాన్ని అతి కష్టం మీద తీసి, అదృష్టవశాన అంత అర్ధరాత్రి వేళ అవతలి వైపు గొళ్ళాన్ని ఆమె తల్లి తీసి ఉంచడం వల్ల తలుపు తీసి పరుగున వెళ్ళి అమ్మా అంటూ తల్లి పక్కలో భోరుమంటూ ఏడుస్తూ దూరిపోయింది. అయ్యయ్యో తప్పమ్మా, అలా రాకూడదు, అల్లుడుగారి కోపం వస్తుంది, ఏం చేసినా ఓర్చుకోవాలి తల్లి అంటూ ఆ తల్లి ఆ పసిదాన్ని నిర్దాక్షిణ్యంగా బలిపశువుని ఈడ్చికెళ్ళినట్టు రెక్కపట్టి లాక్కెళ్ళి ఆ గదిలో తోసేసి బయట గొళ్ళెం పెట్టేసింది. తెల్లవారుజామున ఆ పతిదేవుడు మేల్కొని ఏడ్చి కటిక నేలని అప్పుడే కళ్ళు మూసుకుని పడుకున్న ఆ పసిపిల్లని, అప్పటికి ఒళ్ళెరక్కుండా జ్వరం వచ్చిన ఆ అమ్మాయిని పూర్తిగా ఆ రోజుకి పిప్పి చేసి వదిలాడు. ఆ పిల్ల స్మృతి కోల్పోయిన సంగతన్నా గుర్తించలేదు ఆ రాక్షసుడు. 2వ రోజు 103 జ్వరం ఉన్న ఆ పిల్లని గదిలోకి పంపము అంటే అలిగి వెళ్ళిపోవడానికి అల్లుడుగారు తయారైతే మావ అత్త కాళ్లావేళ్లా పడి ఆ జ్వరం ఉన్న పిల్లనే గదిలోకి పంపడం, 2వ నాడేమైంది కూడా గుర్తించలేని మగతలో ఉండిపోయింది ఆమె. ఆమె కాపురం చేసిన 3 ఏళ్లలో మొదటి రోజు అనుభవం కంటే మృదుమధురమైన అనుభవం ఆవిడికి కలగలేదు. మొగుడంటే రాక్షసుడే. తలుపు గొళ్ళెం పెడితే గుండె అదిరేది, దగ్గరకొస్తుంటే ఒళ్ళు వణికేది, పెదాలు బిగపెట్టి ఘోరం చూడలేనట్టు కళ్ళు మూసుకుని ముక్కకుండా మూలక్కుండా మూలిగితే తన్నులు తినాలని ఊపిరి బిగబట్టి ఒళ్ళప్పగించి భర్తగారు వదిలే వరకు క్షణం ఒక యుగంలా నరకం చూసి ఆయన వదలగానే
తలుపు గొళ్ళెం తీసుకుని ఒక్క ఉదుటున బయటికి వచ్చిపడి ఊపిరి పీల్చుకుని హమ్మయ్యా అనుకుని ఆ పూట గడిచినందుకు 1000 దండాలు పెట్టుకునేది ఆమె. భర్త, దాంపత్యం అంటే ఆమెకి తెలిసింది అదే. అంతకంటే ఎక్కువ తెలిసే అవకాశం ఇవ్వకుండానే 15వ ఏటే విధవని చేసి వెళ్ళిపోయాడు భర్త. అతడు కావమ్మ గారికి తన గుర్తుగా ఒక కొడుకును అందించాడు. ఆవిడ కొడుకుని పెంచుకుంటూ వాడితోనే కాలం వెళ్లబుచ్చేది. పోయిన మొగుడు పోతే పోయాడు సామెతలాగా మొగుడు పోయి ఇంకా బాధ ఉండనందుకు లోలోపల సంతోషమే కలిగిందావిడికి. లోకంలో ఆడబతుకు పట్ల ఆవిడికి జాలి. మొగుళ్లతో కాపురం చేసుకుంటున్న ఆడవాళ్లను చూసి పాపమని జాలిపడేది. ఏ ఆడపిల్లకన్నా శోభనం అంటే చాలు ఆవిడ గుండెల్లో ఏదో గుబులు పుట్టేది. ఉరికంబం ఎక్కబోయే వాళ్ల మీద జాలి పడేటట్టు జాలిగా చూసేది. ఆవిడ కొడుకు పెరిగి పెద్దయి పెళ్లి జరిగిన నాడు కొడుకు శోభనం రోజు ఆవిడికి కోడలి మీద ఎక్కడలేని దయా పుట్టుకొచ్చింది. కొత్త పెళ్లి కూతురు ఆ పిల్లతో ఏమన్నా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారోనని గదిలోకి పంపే ముందు కొడుకుని చాటుగా పిలిచి, ఒరేయ్ బాబూ, చిన్నపిల్లరా, జాగ్రత్త, పాపం భయపడుతుందేమో అంది. ఈ చాదస్తమేమిటన్నట్టు కొడుకు తల్లి వంక చూసి తెలుసులే అన్నాడు. పూర్తిగా వినకుండానే ఇంకేం చెప్పాలో తెలియక కామమ్మగారు నోరు మూసుకుంది. ఆ రాత్రంతా ఆవిడికి కంటి మీద కునుకులేదు. సావిట్లో పడుకుని మాటిమాటికి తలుపు వంక చూస్తూ లోపల నుంచి ఏడుపు వినవస్తుందేమో, కోడలుగాని పిలుస్తుందేమోనన్నట్టు చెవులు ఒగ్గి మూతలు పడిపోయే కళ్ళని బలవంతాన విప్పుకొని రాత్రంతా జాగరం చేసింది. ఆవిడనుకున్నట్టుగా గదిలోంచి ఏడుపులు వినపడలేదు గాని గుసగుసలు వినిపించాయి. చిన్నగా నవ్వులు, గాజుల గలగలలు వినిపించాయి. ఆవిడికి నమ్మశక్యం కాక నెమ్మదిగా తలుపు సందులోంచి తొంగి చూసింది. ఒకరి కౌగిలిలో ఒకరు నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్న కొడుకు కోడల్ని నమ్మలేనట్టు చూసింది. ఆవిడ మనసెందుకో ముల్లుగుచ్చుకున్నట్టయింది. శోభనన్నాడు ఇలా నవ్వుకోవడం, ఊసులాడుకోవడం కనీ విని ఎరగని వింతలా, విడ్డూరంలా అనిపించింది ఆవిడికి. తెల్లారి కోడలు గదిలోంచి రాగానే మొహంలోకి పట్టి చూసింది. ఏడుపు ఛాయలు లేకపోగా సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న కోడల్ని చూసేసరికి ఆవిడికి ఏదో మంట కలిగింది. కోడలు కాపురంకి వచ్చిన దగ్గర్నుంచి కొడుకు కోడలు సందు దొరికితే గదిలో దూరడం, గుసగుసలు, నవ్వులు. సాయంత్రం అయ్యేసరికి తెల్లచీర కట్టుకుని ముస్తాబయ్యే కోడల్ని చూస్తే ఆవిడికి తిక్కరేగింది. కోడలు కనుక తనలా భయపడి ఏడ్చి ఉంటే ఆవిడ కోడల్ని నెత్తిన పెట్టుకుని జాలి, సానుభూతి చూపి కడుపును పెట్టుకునేది. ఆవిడ జాలి, సానుభూతి ఎవరికీ అక్కర్లేకపోవడం, తనకి దక్కని సుఖమేదో కోడలికి దక్కడం ఎంతో అసూయ, ద్వేషాన్ని పెంచాయి ఆవిళ్ళో. అది మొదలు కోడల్ని సాధించడం, దెప్పడం, పిల్లి మీద ఎలక మీద పెట్టి తిట్టడం, పట్టపగలే ఇంత బరి తెగించి మొగుడుతో అత్తముండను నాననైనా లేకుండా సరసాలా హవ్వ కలికాలం అంటూ మెటికలు విరిచేది ఆవిడ. కోడలు కొత్తలో ఊరుకున్నా తర్వాత ఎదురు తిరిగి జవాబులిచ్చేది. అత్తా కోడళ్ల మధ్య కొడుకు నలిగేవాడు. చూడు, మా అమ్మ కాపురం చేసింది 3 ఏళ్ళు. మా నాన్న రాక్షసుళ్లా ఆవిడ్ని కాల్చుకు తిని మొగుడు, సంసార సుఖం అంటే భయపడేలా చేసి వదిలాడావిడ్ని. నువ్వు ఆవిళ్లా కాకుండా సంతోషంగా ఉంటున్నావని, ఆవిడకు దక్కనిది నువ్వు అనుభవిస్తున్నావని ఆవిడ అసూయ. పాపం ఏం సుఖపడింది ఆవిడ జీవితంలో. ఆవిడ కోరికలేమీ తీరలేదు. అసలు అలాంటి కోరికలుంటాయని ఇప్పుడే తెలుసుకుంది కాబట్టి ఎవ్వరి మీద చూపలేని కోపం నీ మీద చూపిస్తోందోయ్. కాస్త ఆవిడ బాధ అర్థం చేసుకుని ఆవిడ ఏమన్నా నువ్వు మాట్లాడకుండా ఊరుకో అంటూ ఒకరోజు పెళ్ళానికి సర్ది చెప్పాడు భర్త. అప్పట్నుంచి కోడలు కావమ్మగారి సాధింపు విని విననట్టు ఊరుకునేది. మనవరాలు శోభ పుట్టాక కావమ్మగారు కాస్త మారి మనవరాలి ముద్దు ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూ కోడల్ని సాధించడం మానేసింది. పిల్లలందరిలోకి శోభంటే ఆవిడికి ముద్దు. ఆ శోభ పెద్దదై పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి శోభనం అంటే కావమ్మగారికి దిగులు, బెంగా పట్టుకున్నాయి. తన కొడుకంటే మంచివాడు కాబట్టి తను చెప్పింది గనక కోడల్ని కష్టపెట్టలేదు. ఇప్పుడు ఈ శోభ మొగుడు ఎలాంటివాడో, తన మనవరాల్ని ఏం చేస్తాడో తన మొదటి రాత్రి గుర్తొచ్చి ఆవిడ భయంతో వణికిపోసాగింది.
అయినా నిస్సహాయంగా రాత్రంతా సావిట్లో మంచం మీద కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుంది. కాని తన కొడుకు కోడల్ని మించి రాత్రంతా మనవరాలు భర్త ఒకటే నవ్వులు, మాటలు, కిలకిలలు. అవి విని ఒక విధంగా సంతృప్తిపడినా ఈ లోకంలో మొదటి రాత్రి అనుభవం తనకొక్కర్తికే దక్కనందుకు మొదటిసారిగా బాధపడింది. 3 రాత్రులు శోభ మిగతా ప్రపంచాన్ని మర్చిపోయినట్టే గత్తలుపులు గొళ్ళెం పెట్టుకుని మొగుడితోటిదే లోకం అన్నట్టు ప్రవర్తించడం చూసి విస్తుపోయింది కావమ్మగారు. శోభ చటుక్కున బయటికి రావడం, ఏ కాఫీయో టిఫినో నీళ్ళో పట్టుకెళ్లడం, మళ్లీ గొళ్ళెం పెట్టేసుకోవడం, అక్కడ్నించి ఒకటే వికవికలు పకపకలు. ఇదంతా చూసిన కావమ్మగారు వారం రోజులయ్యాక ఒకరోజు పెళ్ళికొడుకు లేకుండా చూసి శోభని దగ్గరికి లాక్కుని కూర్చోపెట్టుకుని అన్నేళ్లుగా ఆవిడ మనసులో కదలాడే సందేహాలన్నీ బయటపెట్టింది. 12 ఏండ్ల వయస్సులో తన మొదటి రాత్రి అనుభవం, మొదటి రాత్రే కాదు 3 ఏళ్ల రాత్రుల అనుభవాలని అనుభూతులని చెప్పింది. అమ్మడు, మొదటి రోజు నీకు భయం వేయలేదే తల్లి? అలా నవ్వుకుంటున్నారు. అతన్ని నేనేం చేయలేదా? బాధ కలగలేదా తల్లి? ఏమోనమ్మా, ఇప్పటికీ నాకు ఆ రోజు తలుచుకున్నా ఆ రోజే కాదు, ఏ తలుపు గొళ్ళెం చూసినా గుండెదడేనమ్మా. ఎన్నాళ్ళైనా దడ తగ్గలేదే. రాకాసిలాంటి ఇంతింత గొలుసుల గొళ్ళెంతో నన్ను బంధించిన ఆ గొళ్ళాన్ని చూస్తే, అమాయకంగా చెప్తున్న మా అమ్మని జాలిగా సానుభూతిగా చూసి నవ్వింది శోభ. మై డియర్ మా అమ్మ, తలుపు గొళ్ళెం కేవలం మనుష్యుల్ని బంధించేదిగా మాత్రమే నీకు తెలుసు, కానీ మనసులని బంధించడానికి ఉపయోగిస్తుంది మా అమ్మ. ఐ పిటీ యు అంది ఇంకేమీ చెప్పలేక శోభ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథా సంపుటి కాదేది కథ కనర్హం నుండి తలుపు గొళ్ళెం కథ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.